అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పెషల్ రైట్. నేను భారతి. సో ప్రస్తుత కాలంలో యువకులు దేనికి బానిసలు అవుతున్నారు అంటే ముందుగా మనకి వినిపించేది డ్రగ్స్. అసలు ఎందుకు అవుతున్నారు, అసలు ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి, ఎంతమంది దానికి బానిసలు అవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఈ డ్రగ్స్కి సంబంధించి మరింత సమాచారం మనతో పాటు డాక్టర్ స్నేహ కుల్కర్ని గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ కావచ్చు, ఏపీలో కావచ్చు, డ్రగ్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. యువకులు కూడా వాటికి బానిసలు అవుతున్నారు. ఎందుకు అని అంటారు? సో మెయిన్లీ ఎలా అవుతుందంటే చాలా స్ట్రెస్ ఉందండి అందరికి. పిల్లలకైనా వర్కింగ్ పీపుల్ కైనా చాలా స్ట్రెస్ ఉంది. అండ్ స్టార్టింగ్ లో ఏం చేస్తారు అంటే టు గెట్ అ లిటిల్ రిలీఫ్ ఆల్కహాల్, సిగరెట్స్ ఇలాంటివితో స్టార్ట్ చేస్తారు. తర్వాత స్లోగా వేరే డ్రగ్స్ కి కూడా లైక్ వే దొరికిపోతుంది. సో స్లోలీ దే విల్ గెట్ అడిక్టెడ్ అండ్ స్లోలీ ఇట్ విల్ బికమ్ అ లైఫ్ స్టైల్ అనమాట. ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ అ లైఫ్ స్టైల్ మోర్ దాన్ అడిక్షన్. ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ లైఫ్ స్టైల్ అనమాట. అండ్ నో వన్ ఇస్ ఫైండింగ్ ఎనీథింగ్ రాంగ్ విత్ దీస్ థింగ్స్. అందరూ ఒక చేయకపోతే లైక్ పీపుల్ ఆర్ ఫీలింగ్ దట్ వీఆర్ మిస్సింగ్ ఆన్ సంథింగ్. All such things they are thinking. That is why more than addiction or anything, we can think it like young people especially, they are thinking using drug is a kind of lifestyle. That is one of the main reasons why it is becoming so like common these days. Drug use has become very common. Okay. నార్మల్గా కూడా ఒక 40,000 డ్రగ్స్ వినియోగదారులను అయితే మన టీం అయితే పట్టుకుంది. బట్ ఇంకా పెరుగుతుందే కానీ తరగట్లేదు. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే డ్రగ్స్ నిర్మూలన. ఎక్కడ ఏది దొరికినా సరే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్ చేయాల్సిందే అని ఒక మోటో అయితే పెట్టుకున్నారు. మరి దానికి సంబంధించి మీరేమంటారు? డెఫినెట్లీ పనిష్ చేయాల్సిందే. బట్ ఇది ఒక సోషల్ ప్రాబ్లం అన్నమాట. ఇది డ్రగ్స్ పెడ్లర్స్, మీరు పెడ్లర్స్ ని పట్టుకుంటారు, వాళ్ళని పనిష్ చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ లైక్ ఎనఫ్ ఫర్ దిస్. డ్రగ్ ప్రాబ్లం, డ్రగ్ అడిక్షన్ ఇస్ అ సోషల్ ప్రాబ్లం. ఇది ఎందుకు అవుతుంది అనేది ఫస్ట్ మేము అర్థం చేసుకోవాలి. సోషల్ ప్రాబ్లం అంటే ఏంటి, అది లైక్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ బిఫోర్ లైక్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓన్లీ డ్రగ్ పెడ్లర్స్ ని పెట్టుకొని వాళ్ళని పనిష్ చేసి ఆర్ డ్రగ్ యూజర్స్ ని పట్టుకొని వాళ్ళని పనిష్ చేసి ఎందుకు అనేది మేము తెలుసుకోవాలి. ఎందుకు వాళ్ళు డ్రగ్స్ దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకు వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు, అది మేము తెలుసుకోవాలి ఫస్ట్. రైట్. ఒక 100%లో 90% మంది ఏం చెప్తున్నారంటే డ్రగ్స్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫోర్స్. వాళ్ళు ఫోర్స్ చేయడం వల్లే మేము తీసుకుంటున్నాం అని అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అని ఒకటి ఫ్రెండ్స్ ఫోర్స్ ఉండొచ్చు. స్టార్టింగ్ లో లైక్ యూజువల్లీ ఎలా ఇంట్రొడ్యూస్ అవుతారు డ్రగ్స్ కి అంటే ఫ్రెండ్స్ వల్లనే ఇంట్రొడ్యూస్ అవుతారు. ఒక సర్కిల్ ఉంటది, అక్కడ అందరూ చేస్తూ ఉంటారు, మీరు కూడా ట్రై చేయండి అంటే అని ఫోర్స్ చేస్తారు. అప్పుడు వీళ్ళు ట్రై చేస్తారు. స్లోగా అలవాటు కూడా అయిపోతుంది. అది ఎందుకు అలవాటు అవుతుంది? బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఒకటి వర్క్ ప్రెషర్ ఉండొచ్చు, రైట్? వాళ్ళ మనస్థితి సరిగా లేదేమో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటే డ్రగ్ యూస్ కూడా ఎక్కువ అయిపోతుంది. దే ఆర్ మోర్ వల్నరబుల్ అన్నమాట టు యూస్ డ్రగ్స్. సో దేర్ ఆర్ వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ ఇంట్లో ఫైట్స్ అయితే ఉండొచ్చు. అండ్ దేర్ మైట్ బి అదర్ ప్రాబ్లమ్స్ లైక్ ఇప్పుడు విలేజెస్ లో లో సోషో ఎకనామిక్ స్టేటస్ లో చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమో ఒక రిలాక్సేషన్ లాగా అనిపిస్తుంది స్టార్టింగ్ లో. డెఫినెట్లీ వన్స్ దే స్టార్ట్ యూజింగ్ డ్రగ్స్ దే ఫీల్ అ లిటిల్ రిలాక్స్డ్ అండ్ దే ఫీల్ డిటాచ్డ్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, రైట్? అప్పుడు స్లోగా దే విల్ ఇంక్రీజ్ ద యూజ్ ఆఫ్ దిస్ డ్రగ్స్ అండ్ ఫైనలీ దే గెట్ అడిక్టెడ్. So instead of seeing this as just a drug problem, we have to go a little bit background ni kuda chudali memu. ఎందుకు అవుతుంది, ఏం జరుగుతుంది అసలు, అది అన్ని చూస్తే మాకు చాలా ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే.
యాక్చువల్లీ చాలా మంది కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు కానీ తల్లిదండ్రులు ఇస్తే ఊరుకోరు. కాకపోతే అసలు వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి అంటారు తల్లిదండ్రులు? వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, వీళ్ళలో ఈ బిహేవియర్ కనిపిస్తుంది అనేవి ఏమైనా తెలుస్తాయంటారా? డెఫినెట్లీ చాలా చేంజెస్ వస్తాయండి. ఇప్పుడు 1 టైం 2 టైం డ్రగ్స్ యూజ్ చేస్తే మేము చెప్పలేము అసలు వీళ్ళు డ్రగ్ యూజ్ చేస్తున్నారు అని. బట్ అది క్రానిక్ అయితే లైక్ చాలా చేంజెస్ వస్తాయి పర్సనాలిటీలో, మా బిహేవియర్ ప్యాటర్న్స్ లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా బిహేవియర్ లో చేంజ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇంటికి లేట్ గా రావడము, యాంగర్ ఇష్యూస్ రావచ్చు, రైట్? సీక్రెట్ గా మేము అన్ని చేస్తూ ఉంటాము. పేరెంట్స్ ఏమైనా అడిగితే లైక్ ఇట్ విల్ లీడ్ టు ఫైట్స్, మేము చెప్పము. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ స్లీప్ లో చేంజెస్ వస్తాయి. డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే లైక్ దే విల్ బి ఓకే విత్ దర్ స్లీప్, బట్ అసలు లైక్ ఇమీడియట్ గా మానేస్తే ఒక్కొక్కసారి డ్రగ్స్ దొరకవు. అప్పుడు వాళ్ళు చాలా యాంగ్జైటీ, ఆందోళనగా ఫీల్ అవుతారు. అప్పుడు నిద్ర రాదు, ఆకలి ఉండదు. Drug use can also lead to mental health problems like depression. డిప్రెషన్ లో యూజువల్లీ ఎట్లా ఉంటదంటే చాలా డల్ గా ఉంటారు, ఎప్పుడు అకాడమిక్స్ ఎఫెక్ట్ అవుతాయి. పిల్లలు యూజువల్లీ దే విల్ బి స్టడీయింగ్ వెల్, దే విల్ బి స్కోరింగ్ వెల్, బట్ సడన్ గా దే విల్ బి డిక్రీజ్ ఇన్ దర్ మార్క్స్. ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇవన్నీ మేము చూస్తూ ఉండాలి. పిల్లల్ని ఎస్పెషల్లీ వీ హావ్ టు కీప్ క్లోజ్లీ అబ్జర్వింగ్ దమ్. మాకు ఈజీగా తెలిసిపోతుంది అప్పుడు. అండ్ ఇఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు వర్క్, వాళ్ళు వర్క్ వెళ్ళడం మానేస్తారు, రైట్? అక్కడ కూడా పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ చేంజ్ అయిపోతుంది. ముందు వేరే ఫ్రెండ్స్ ఉంటారు, ఇప్పుడు వేరే వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారు. సో దీస్ థింగ్స్ ఆల్సో వీ హ్యావ్ టు కొంచెం మేము జాగృతంగా ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చు. రైట్ మ్యామ్. నార్మల్గా ఇప్పుడు ఆల్కహాల్ రైట్ టైమ్స్ వెళ్ళిన వాళ్ళని పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు బ్రీత్ అనలైజర్స్తో. లైక్ ఇలా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇమీడియట్ గా రిజల్ట్ తెలియడానికి ఏమన్నా ఉంటాయంటారా ఇలాంటివి? ఇమీడియట్ గా అయితే ఇమీడియట్ గా డ్రగ్స్ కోసం ఏమీ ఉండదండి. డ్రగ్స్ కోసం ఒక యూరిన్ టెస్ట్ చేయాలి, యూరిన్, సలైవా, హెయిర్ ఇవన్నీ తీసుకున్న తర్వాత. సో దీంతోనే మాకు తెలుస్తుంది. అండ్ ఇవి టెస్ట్లు కూడా అన్ని దగ్గర దొరకవు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నాకు తెలిసినట్టు అన్ని దగ్గర లేవు, వాళ్ళు కూడా బయటనే పంపిస్తారు. అండ్ ఎనదర్ థింగ్ ఇస్ దీస్ టెస్ట్స్ ఆర్ వెరీ కాస్ట్లీ ఆల్సో. చాలా మంది దే కాంట్ అఫోర్డ్ ఇట్. ఇప్పుడు మా దగ్గర చాలా పువర్ పీపుల్ వస్తే వాళ్ళకి ఇవన్నీ డ్రగ్ లైక్ టెస్ట్లు రాస్తే వాళ్ళు కాంట్ అఫోర్డ్ ఇట్. సో దిస్ ఇస్ వన్ హిండ్రన్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ దీస్ పీపుల్. ఆల్కహాల్ అయితే బ్రెత్ అనలైజర్ ఉంది, ఒక్కసారి లైక్ ఇఫ్ యూ బ్రీద్ ఇన్ టు ఇట్ యూ విల్ కమ్ టు నో. బట్ విత్ డ్రగ్స్ దట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద హిండ్రన్స్. అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ బాడీలో ఎన్ని డేస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి? నార్మల్గా ఇప్పుడు పోలీసులకు ఒకసారి దొరికామంటే కొంతమంది ఏమంటారు, మేము తీసుకోలేదు అని అంటారు. బట్ వాళ్ళ టెస్ట్లు అన్ని ప్రూవ్ అయిన తర్వాత దే విల్ యాక్సెప్ట్, బికాస్ ఏ ఆప్షన్ ఉండదు కాబట్టి. సో ఎన్ని డేస్ డ్రగ్స్ తీసుకుంటే ఆ మనిషి బాడీలో ఉంటది అని అంటారు? అంటే గాంజా తీసుకుంటే చాలా రోజులకు ఉంటదండి. అండ్ ఎస్పెషలీ యూరిన్ లో అప్ టు 6 weeks అట్లా కూడా లైక్ దొరికిపోతుంది. సర్టెన్ కంపౌండ్స్ ఆర్ దేర్ లైక్ విచ్ లైక్ మెటబోలైట్స్ అంటారు. సో డ్రగ్ తీసుకున్నాక మా బాడీ దాన్ని మెటబలైజ్ చేస్తుంది. తర్వాత మెటబోలైట్స్ ని లైక్ ఇట్ విల్ బి ఎక్స్క్రీటెడ్ త్రూ యూరిన్ అండ్ ఫీసెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ వి టెస్ట్ దీస్, దాంట్లో మాకు దొరుకుతుంది ఈవెన్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ పీరియడ్, అప్ టు 6 weeks, అప్ టు 6 months ఆల్సో సమ్ మెటబోలైట్స్ కెన్ బి ఫౌండ్ అవుట్. whereas this window period is different for different drugs అన్నమాట. ఇప్పుడు లైక్ గాంజా తీసుకుంటుంటే ఒక విండో ఉంటది, వేరే డ్రగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు LSD ఉంది, MDMA ఉంది, ఇవన్నీ లైక్ పార్టీ డ్రగ్స్ అన్నమాట. ఇవన్నిటికి కూడా వేరే టెస్ట్లు ఉంటాయి. డ్రగ్ ప్యానెల్ అని ఒక ప్యానెల్ వస్తుంది, దాంట్లో ఈజీగా మాకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ గా పబ్స్, బార్స్, స్పా సెంటర్స్ లో కూడా ఇప్పుడు ఈ మధ్యన డ్రగ్స్ అనేది కామన్ అయిపోతుంది, అక్కడ కూడా లభిస్తున్నాయి. మరి ఇప్పటి వరకు అంటే అసలు
తీసుకోవడానికి గల కారణాలు ప్రెషర్ వల్ల లైక్ స్ట్రెస్ వల్ల తీసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది, మాకు స్ట్రెస్ ఉంది అందుకే మేము తీసుకున్నాము, లేదంటే మేము అసలు అలవాటు పడే వాళ్ళమే కాదు అని అంటున్నారు. అంటే ఎక్కువగా స్ట్రెస్ గా ఫీల్ అయ్యే పీపుల్ మాత్రమే డ్రగ్స్ తీసుకుంటారు అని అనుకోవచ్చు అంటారా? లేదండి, అట్లా కూడా ఏమీ లేదు. చాలా రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు అదే అన్నాను కదా, ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్ లాగా అయిపోయింది. అప్పుడు స్ట్రెస్ ఉంటే కూడా ఉండకపోతే కూడా అది ఒక లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరు చేయకపోతే జనాలు ఏమనుకుంటారు అది కూడా ఉంటది. ఒక పియర్ ప్రెషర్ కూడా ఉంటది పిల్లల్లో, ఎస్పెషల్లీ పిల్లల్లో అయినా. ఇప్పుడు ఐటీలో కూడా అన్ని యంగ్ పీపుల్ యూత్సే ఉంటారండి. అక్కడ కూడా పియర్ ప్రెషర్ ఉంటది కొంచెం. వాళ్ళు చేస్తున్నారు, నేను చేయకపోతే వాళ్ళ సర్కిల్లో నన్ను తీసుకోరేమో, ఇట్లాంటి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ. సో దట్ ఆల్సో కెన్ బి వన్ ఆఫ్ ద రీజన్. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ స్ట్రెస్ అండ్ మెంటల్ హెల్త్ డిసార్డర్స్, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ దట్. డెఫినెట్లీ ఇది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్, లైక్ వేరే డ్రగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, సిగరెట్స్ కి కూడా ముందు నుంచే అలవాటు ఉంటది. వాళ్ళు కూడా ఈజీగా డ్రగ్స్ కి అలవాటు పడిపోతారు, వేరే డ్రగ్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ వీడ్ అయినా, వేరే ఎల్ఎస్డి, ఎండిఎంఏ ఇట్లాంటి డ్రగ్స్ కి ఈజీగా అలవాటు అయిపోతారు. సో ఇట్స్ నాట్ జస్ట్ స్ట్రెస్ అన్నమాట, ఇట్స్ వెరైటీ ఆఫ్ థింగ్స్. అండ్ ఇంకా పబ్ లో మీరు అన్నారు, పబ్ లో, బార్ లో, స్పాస్ లో దొరుకుతున్నాయి అని. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దీస్ ప్లేసెస్ అండి, అన్ని దగ్గర దొరుకుతున్నాయి ఇప్పుడు. చాలా కామన్ పీపుల్ కూడా మేమనుకుంటాము పెడ్లర్స్ వీళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, బట్ దే ఆర్ వన్ ఆఫ్ అస్. అది మాకు తెలియదు అంతే. అందుకే ఇంత కష్టం అవుతుంది మాకు వాళ్ళని ఐడెంటిఫై చేయడము, వాళ్ళని పట్టుకోవడము. పోలీస్ వాళ్ళకి కూడా ఐ థింక్ దట్ ఈస్ అ ఛాలెంజ్, బికాస్ దీస్ ఆర్ నాట్, అంటే వీళ్ళు బయట వాళ్ళు కాదు, దే ఆర్ వన్ అమాంగ్ అస్. వీళ్ళు పిల్లల్ని కూడా లైక్ రెడీ చేస్తున్నారు దీనికి, అమ్మడానికి. ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళకి అమ్ముతారు, వాళ్ళకి అలవాటు పడిపోతుంది. తర్వాత అలవాటు పడిపోతుంది డ్రగ్స్ యూజ్ చేయడం, వీళ్ళకి అలవాటు పడిపోయి వీళ్ళే తర్వాత డ్రగ్స్ ని అమ్ముతారు కూడా. వీళ్ళ డీలర్స్ గా మారుతారు, వీళ్ళ పెడ్లర్స్ గా మారుతారు తర్వాత. అట్లా అవుతుంది. యాక్చువల్లీ మ్యామ్, నార్మల్గా సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ కొంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చినా చెప్పినా, లైక్ ఒక సెంటిమెంటల్ వేలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గైడ్ చేసినప్పటికీ కొంతమంది మానే అవకాశాలు అయితే ఉన్నాయి. డ్రగ్స్ ఒక్కసారి స్టార్ట్ అయితే మానిపించగలుగుతామంటారా? డెఫినెట్లీ అండి, ట్రీట్మెంట్ అయితే అన్నిటికీ ఉంది. ఆల్కహాల్ అయినా, ఇది సిగరెట్ అయినా, ఈ వీడ్ అయినా. అంటే మెడికల్ వేలో ఉందంటారా, లైక్ కౌన్సిలింగ్ వేలోనే మానిపించగలుగుతామంటారా? రెండు ఉన్నాయండి, అండ్ రెండు యూజ్ చేస్తేనే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ మీరు మెడికేషన్స్ యూజ్ చేస్తారు, మీరు కౌన్సిలింగ్ ఇవ్వరు అంటే అది కూడా లైక్ అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓన్లీ కౌన్సిలింగ్ ఇస్తారు అండ్ ఇంకా మీరు మెడికేషన్స్ యూజ్ చేయరు, అది కూడా అంత ఎఫెక్టివ్ గా ఉండదు. ఎక్కడ మెడికేషన్స్ లైక్ నెసెసిటీ ఉంది అక్కడ మెడికేషన్స్ యూజ్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ యూజ్ చేసినాక చాలా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ రావచ్చు, అక్యూట్ ఇంటాక్సికేటెడ్ స్టేట్ అంటారు, లైక్ చాలా ఒకటేసారి తీసుకుంటే ఒక మత్తు స్టేట్ లో ఉంటారు వాళ్ళు. అప్పుడు మాకు మెడిసిన్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ ఇంకొకటి సైకోసిస్ అంటాం మేము, మాటలు వినపడము, అండ్ ఇంకా లేనిది మాకు కనిపించడము, అండ్ అనుమానాలు, ఇవన్నీ కూడా వస్తాయి. డ్రగ్స్ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే సైకోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అప్పుడు కూడా లైక్ మెడికేషన్స్ మాకు చాలా హెల్ప్ చేస్తాయి. ఒక్కసారి ఈ అన్ని మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని మేము మెడికేషన్స్ యూజ్ చేసి లైక్ ట్రీట్ చేసి అది దాన్ని మేము కంట్రోల్ కి తీసుకొచ్చాక మేము కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేయాలి. అంటే వీళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది అని అంటారు? కౌన్సిలింగ్ లో చాలా విధంగా ఉంటాయండి. ఎస్పెషల్లీ ఫర్ డ్రగ్ యూజర్స్ మేము మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అని ఒకటి చేస్తాము. సో ఫస్ట్ వాళ్ళకి అన్ని చెప్తామండి, లైక్ ఎందుకు వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఎందుకు యూజ్ చేయకూడదు. సైకో ఎడ్యుకేషన్ అంటాం మేము.
డ్రగ్స్ యూజ్ చేస్తే దాన్ని అడ్వాంటేజెస్ ఏముంటాయి, దాన్ని డిస్అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిస్అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయండి డెఫినెట్లీ. అది వాళ్ళకి తెలియదు. ఓకే. వాళ్ళు ఏమనుకుంటారు, డ్రగ్ యూజ్ చేస్తే మాకు రిలాక్సేషన్ ఉంటది అని అనుకుంటారు, అందుకే యూజ్ చేస్తుంటారు. యా. బట్ దాని బికాస్ ఆఫ్ దట్ ఏమేమి డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి వాళ్ళకి అన్ని మేము ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ థింగ్. తర్వాత వాళ్ళు మోటివేటెడ్ కూడా ఉండరండి. సో వాళ్ళ మోటివేషన్ కూడా మేము ఇంప్రూవ్ చేయాలి. దానికి మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ కూడా మాకు హెల్ప్ చేస్తుంది. తర్వాత సపోర్టివ్ సెషన్స్ తీసుకోవాలి వాళ్ళకి. మేము కోపింగ్ స్కిల్స్ మీద లైక్ వర్క్ చేయాలి, సోషల్ స్కిల్ మీద వర్క్ చేయాలి. ఇవన్నీ వర్క్ చేశాక మేబీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ దెమ్ టు ఇంప్రూవ్. అండ్ ఇంకా కొన్ని స్టూడెంట్స్ ఆర్ కొన్ని పీపుల్ ఎట్లా ఉంటదంటే వాళ్ళు చాలా అలవాటు పడిపోతారు, మానేయడం వాళ్ళకి అసలు ఇంపాసిబుల్ అయి ఉంటది. అప్పుడు మేము ఏం చేస్తామంటే హార్మ్ రిడక్షన్ అని ఒకటి ఉంటది, దాట్ వి యూస్. అంటే వాళ్ళు డ్రగ్స్ యూస్ చేస్తారు, బట్ హౌ వీ కెన్ మినిమైజ్ ద ఎఫెక్ట్స్ ఆన్ దర్ హెల్త్ అన్నమాట. దట్ కొంచెం లైక్ టు సమ్ ఎక్స్టెంట్ దే కెన్ యూస్ ద డ్రగ్, బట్ వి మేక్ షూర్ దట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ దెమ్ వెరీ అడ్వర్స్లీ. ఓకే. దీనికి హార్మ్ రిడక్షన్ అంటారు. ఓకే. ఓకే. యా మ్యామ్, కేవలం మనం చూసుకున్నట్టయితే ఈ 7 నెలల్లోనే 6,000 మందికి పైగా కౌన్సిలింగ్ ఇచ్చారు. బట్ స్టిల్ ఇంకా వస్తున్నారు. ఇది దీనికంటే ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టగలుగుతామంటారా? మెడికల్ వేలో కావచ్చు, కౌన్సిలింగ్ వేలో కావచ్చు. ఇది డ్రగ్ ప్రాబ్లం అని చూస్తే చాలా కష్టం అండి. మేము చాలా బ్రాడర్ వేలో చూడాలి ఈ ప్రాబ్లమ్ ని. సో దీని వెనక ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదన్నీ చూసుకొని అదన్నీ కూడా సాల్వ్ చేసి దాంతో డ్రగ్ ప్రాబ్లం అనేది కూడా మేము ఫోకస్ చేస్తే అప్పుడు పాసిబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ సోషల్ ప్రాబ్లమ్స్. పావర్టీ ఉంది, రైట్, ఎడ్యుకేషన్ లేదు సరిగా, అండ్ చాలా ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రొటెస్ట్స్ అవుతున్నాయి. ఇవన్నీ మేము చూస్తే ఇవన్నీ మీద కూడా మేము ఫోకస్ చేయాలి. ఓకే. అప్పుడు somehow we'll be able to reduce this drug problem also. But if we focus only on drug problem, then it is a very difficult task. మ్యామ్, చాలా మందికి ఉండే ఒక చిన్న డౌట్ ఏంటి అని అంటే, కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కూడా బయటకు వస్తారు, అలవాటు మాంటారు, మళ్ళీ అలవాటులోకి వెళ్ళకుండా ఉండగలుగుతారంటారా? వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారా? ఇది మేము బ్రాడ్ వేలో చెప్పలేమండి. అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ యూనిక్ అన్నమాట. సో సమ్ పీపుల్ ఎట్లా ఉంటదంటే వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు రిమైన్ అబ్స్టినెంట్. ఒక్కసారి స్టార్ట్ చేసి దాని నుంచి బయటకు వచ్చి విల్ బి ఏబుల్ టు మెయింటైన్ దట్ అబ్స్టినెన్స్. బట్ కొంతమందికి మళ్ళీ స్ట్రెస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ అదే సర్కిల్ వాళ్ళకి దొరికింది అనుకోండి, మళ్ళీ యూస్ చేయడం స్టార్ట్ చేయడం చాలా కామన్. ఓకే. అప్పుడు మేము ఈ ప్యాటర్న్ ని ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఇస్ ఎర్లీ ఐడెంటిఫికేషన్. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అనేది మేము ఐడెంటిఫై చేసి మళ్ళీ మెడికల్ హెల్ప్ తీసుకొని మళ్ళీ దే హ్యావ్ టు బి ట్రీటెడ్ బేసికలీ either medically or with counseling sessions. మ్యామ్, ఫైనల్లీ చాలా మంది మనం మూవీస్లో కూడా చూపిస్తూ ఉంటారు, ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు అయిన వాళ్ళు డ్రగ్స్ దొరకకపోతే పిచ్చిగా అయిపోయి వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకునే పరిస్థితులు కూడా మనకి చూపించారు. అది రియల్ లైఫ్లో కూడా నిజం అంటారా? డెఫినెట్లీ అండి. సో అదే చెప్పాను కదా, ఈ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఒకటి ఉంటది. డ్రగ్స్ తీసుకుంటే షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే మీరు రిలాక్స్ అయిపోతారు, ఆర్ సమ్ టైమ్స్ డ్రగ్స్ ఎక్కువ అయితే యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమో అయిపోతుంది, ఇప్పుడు ఏమో జరిగిపోతుంది, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. గుండె దడ ఎక్కువ అవ్వడము, క్యాజువాలిటీకి వచ్చి అడ్మిట్ అవ్వడము, ఇట్లాంటి పరిస్థితి కూడా వస్తుంది. దీస్ ఆర్ అక్యూట్ ప్రాబ్లమ్స్ అన్నమాట, అక్యూట్ ఇంటాక్సికేషన్ అంటాము. ఓకే, రైట్. ఈదర్ దే ఫీల్ రిలాక్స్ ఆర్ దే విల్ గో ఇంటూ అక్యూట్ ఇంటాక్సికేటెడ్ స్టేట్, రైట్. దీస్ ఆర్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్. బట్ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే చాలా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్ కెన్ బి ఈదర్ డిప్రెషన్ ఆర్ సైకోసిస్. నేను ముందు కూడా చెప్పాను,
డిప్రెషన్ అంటే అదే చాలా లో మూడ్ ఉంటది, ఏం పని చేయలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్స్ అయినా, వాళ్ళ వర్క్ అయినా, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అయినా పీస్ ఆఫ్ అన్ని మైండ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అయిపోతుంది. ఉండదు. ఓకే. డిప్రెషన్ లాంటి పిక్చర్ ఉంటది, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, వాళ్ళలోనే ఉంటారు. వాళ్ళకి డ్రగ్ యూజ్ చేయడం అనేది మెయిన్ గోల్ అయిపోతుంది. వాళ్ళ మెయిన్ లైఫ్ లో గోల్ ఏమైపోతుంది అంటే డ్రగ్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి మాకు దొరుకుతుంది, అది యూజ్ చేస్తేనే నేను బాగుంటాను, ఇట్లాంటి పరిస్థితిలో వచ్చేస్తారు. ఇంకొకటి ఏమైతుందంటే డ్రగ్స్ యూజ్ చేస్తే సైకోసిస్ అనేది కూడా చాలా కామన్. అది మేము చెప్పలేము, ఒక్కొక్కరికి 1 టైం యూజ్ చేస్తే కూడా వచ్చేస్తుంది, ఒక్కొక్కరికి చాలా లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే వస్తుంది. సైకోసిస్ లో లేనివి మాటలు వినపడటము, లేనిది కనిపించడము, అండ్ ఇంకా అగ్రెసివ్ బిహేవియర్, సస్పీషియస్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ అనుమానాలు, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి సైకోసిస్ లో. బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో చాలా లైక్ అన్నిట్లో ఎఫెక్ట్ వస్తుంది. అంటే వాళ్ళు పని చేయరు, ఇంకా వాళ్ళ అకాడమిక్స్ ఆగిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీతో ఉండరు. ఓకే. సో చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఎదురవుతాయని అంటారు. చాలా డెఫినెట్లీ. ఫైనల్లీ మ్యామ్, డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన బాడీ ఆర్గన్స్ మీద ఎక్కువ దేని మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కహాల్ మీరు తీసుకుంటే లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ అకార్డింగ్ టు మీ మొత్తం బాడీ మీదనే ఎఫెక్ట్ ఉంటుంది. మేము లైక్ బికాస్ లివర్ మెటబలైజెస్ ద ఆల్కహాల్ అండ్ దట్ ఈస్ లైక్ ఇట్ హెల్ప్స్ టు ఎక్స్క్రీట్ ఇట్. మెయిన్ దాని మీద మాకు ఎఫెక్ట్ ఇమీడియట్ గా కనపడుతుంది, బట్ యాజ్ అ హోల్ ఇట్ అఫెక్ట్స్ అవర్ హోల్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఆల్సో ఇట్ అఫెక్ట్స్ ద లంగ్ ప్రైమరీలీ అనుకుంటాము, బట్ ఇట్ అఫెక్ట్స్ everything in our body, from including our skin, including our digestion, including our brain, the way we think. అన్నిటి మీద హైపర్ టెన్షన్ కూడా రావచ్చు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అన్నిటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీడ్ కూడా అట్లానే అండి. వేరే డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్ అంటాము, MDMA, LSD, అన్నిటి మీద లైక్ ఎఫెక్ట్ ఉంటుంది, ఓవరాల్ హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళది మన స్పెషల్ డ్రైవ్. డ్రగ్స్ తీసుకుంటే మాత్రం లైఫ్ ఎటు వెళ్ళకుండా, అంటే ఎన్నో ఆశలతో మీరు లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల లైఫ్ చిదిమం అవుతుందని చెప్పి క్లియర్గా మనకి తెలుస్తుంది. ఎంతో వేల మంది జీవితాలు మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా డ్రగ్స్కి బానిస అయ్యారని చెప్పి ఒకరిని చంపేయడమో, లేదంటే వాళ్ళకు వాళ్ళు ఏదైనా హామ్ చేసుకోవడమో, ఇలాంటివి జరుగుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ని దూరం పెట్టాలని NH నుంచి కోరుకుంటున్నాం. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.